పొన్నం ప్రభాకర్ గారి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు ఐడ్రీమ్ వీక్షకులు కూడా తెలుసుకోవాలంటుంది. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి చివరిగా. తండ్రి గారి పేరు? మాది ఉమ్మడి కుటుంబం. తండ్రి గారి పేరు, తల్లి గారి పొన్నం సత్తయ్య, మల్లమ్మ, అమ్మ నాయన, నాకు ఇద్దరు అన్నలు, ఇద్దరు సిస్టర్స్, మాది 5 కుటుంబం. నాకు కూడా 2 బాబులు. ఒకడు మొన్ననే ఇంజనీరింగ్ జాయిన్ అయినాడు, ఒకడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉన్నాడు. అందరు కూడా ఉమ్మడి కుటుంబం. ఇయ్యాలి కూడా అందరూ కుటుంబంలో కూడా కలిసి లేకపోతే భవిష్యత్తులో ప్రజలతో కలిసి ఉంటామని విశ్వాసంగా అందరం కూడా కలిసి ఉంటాం. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు ఎవరు అందరూ. విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? కేజీ టు పీజీ కేసీఆర్ వాగ్దానాలు కాదు కానీ ప్రభుత్వ పాఠశాల ధనగరవాడ స్కూల్ నుంచి పెట్టుకుంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ దాకా అంత అక్కనే కరీంనగరే. నేను కరీంనగర్ బిడ్డను, కరీంనగర్లో పుట్టి పెరిగి రేపు అన్నీ అక్కనే నాయ మొత్తం. ఒక చివరిగా వైఎస్ రాజశేఖర్ గారు మీకు ఎంతో సహకరించినా కూడా ఆయన మరణానంతరం ఆయన కుటుంబంతో నడవలేకపోయారు. ఉద్యమం, తెలంగాణ ఉద్యమం చాటు నా కుటుంబానికి దూరం అయిపోయారు అంటుంటారు. కారణం ఏంటి? ఎంత ఉద్యమం జరిగినా ఏం జరిగినా ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాం, అభిమానిస్తాం. అంతే విధంగా నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని కూడా కాపాడే అంశం మీద తెలంగాణలో పోరాటం చేసిన ఎవరికి వ్యతిరేకం కాదు, డెఫినెట్లీ. అయితే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. అందుకే ఇప్పుడు అట్లా ఇప్పుడు రాజకీయంగా నా ప్రాంతం గురించి పోరాడితే నేను ఎవరికి వ్యతిరేకం అనుకుంటే తప్పది. డెఫినెట్లీ ఐఎమ్ తెలంగాణ. తర్వాత నేను వారు పార్టీ పెడితే నేను పార్టీలోకి వెళ్ళిపోలే. ఇవాళ నేను తెలంగాణ కోసం కొట్లాడినా టీఆర్ఎస్ వాళ్ళు నన్ను నమ్మంటే నేను వెళ్ళిపోలే. ఐఎమ్ కాంగ్రెస్. నేను తప్పకుండా కాంగ్రెస్ టీడీపీ పొత్తులు అని అంటున్నారు 2019. నా పరిధిలోని అంశం కాదు, అది నాకు సంబంధం. ఓకే, మీ ఆహార అలవాట్ల గురించి తెలుసుకోవచ్చా? నేను ప్యూర్ వెజిటేరియన్. 2005 వరకు మంచి ప్యూర్ నాన్ వెజిటేరియన్. 2005లో వెజిటేరియన్ కన్వర్ట్ అయినా. డ్రింక్ అనేది మా ఎంటైర్ ఫ్యామిలీ, నా తాత ముత్తాతల నుంచి లేదు, నాకు లేదు, నా భవిష్యత్ తరానికి కూడా ఉండొద్దని కోరుకుంటా. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత స్వీట్ మానేసిన, స్వీట్ తిన్నాను. ఓకే, అంటే ఏమైనా షుగర్ ఏమైనా ఉందా మీకు? ఏం లేదు, ఐఎమ్ ఫిట్, 100% ఫిట్. జిమ్కి వెళ్తుంటారా? జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? ఏం లేదు, ఫిట్గా ఉన్నామంటే ఫిట్ లేనా? బాగున్నారు, ఫిట్ ఉన్నారు. నీకంటే ఫిట్ ఉన్నా చాలా ఫిట్. బొర్ర అంతే కనిపిస్తుందిలేండి. అరే ఈ బొర్ర ఇది కావాలి, ఇది లేకపోతే మనిషికి పూర్తిగా అప్పులలో బలిగిరపడి ఉన్నాడు, సంతోషంగా లేడుకుంటారా బాబు. ఈత సినిమాలో వెళ్తుంటారా? చాలా తక్కువ. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నేను మిసెస్ ఫ్రమ్ వరంగల్. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్డ్ మ్యారేజ్. షీ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. షీ హౌస్ వైఫ్. మా చెల్లెని చూసుకుంటే నా జాయింట్ ఫ్యామిలీ అంటే కదా అమ్మ. రాజకీయంగా మీ తర్వాత వారసత్వంగా మీ కుమారులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? లేదా గెలవరీలే 50 ఏళ్ళు ఉన్నాయి నాకు, ఇంక 20 ఏళ్ళు రాజకీయం చేసేది బతుకుంటే. నేను వారసత్వం గురించి ఇప్పుడే మాట్లాడితే ఓకే, రాజకీయాల్లో వారసత్వాలు లేదా ఇంకోటువంటి కార్యక్రమంలో ఎవరు వాళ్ళ ఆలోచనతో ముందుకు పోతే ఆలోచనతో పోతారు, అంతే తప్ప అవకాశం చీమలు పెట్టిన పుట్టలు వచ్చి వచ్చినట్టుగా తెలంగాణ ఉద్యమంలో వచ్చి కేసీఆర్ చూడంగానే అమెరికాలకే ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆ మూమెంట్ను చేసుకొని పాపం హరీష్ రావు సిద్దిపేటలో గ్యాస్ నూనె పోసుకున్నాడు, అగ్గిపెట్ట దొరకలే, దాన్ని చూసి శ్రీకాంతాచార్య అటువంటి చేయం మేము. ఎవరు అంశాలు వాళ్ళు చేస్తారు. ఇలా మేము బాగా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాము, ప్రజలు గెలిపించారు కదా అంటే మూమెంట్ మీద ప్రజలు గెలిపించారు, అదే ప్రజలు రేపు పొద్దున ఎడబెడతారు చూస్తాము. ముందస్తు ఎన్నికలు కావచ్చు, 2019 ఎన్నికలు రావచ్చు, వాటిని పురస్కరించుకొని మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు, కరీంనగర్ జిల్లా ప్రజలకు కావచ్చు ఎలాంటి సందేశం ఇస్తారు? కరీంనగర్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని గెలిపియండి. జిల్లా అభివృద్ధి, ఉమ్మడి జిల్లా అభివృద్ధి బాధ్యత మాది. తెలంగాణ ఉద్యమానికి వేదిక, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిర్లక్ష్యం కాబట్టేటువంటి గడ్డ, ఆ నిర్లక్ష్యమైన గడ్డను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామనేటువంటి విశ్వాసం మా మీద ఉంచండి. మేము ఆ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఒకరండి, చూశారు కదా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన అంశాలు. ఆయన ఇచ్చిన సూచనలు, సందేశం మేరకు తెలంగాణ ప్రజలు ఎంతవరకు స్పందించి కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికల్లో కావచ్చు, మళ్ళా తర్వాత 2019లో వచ్చే ఎన్నికల్లోనైనా కావచ్చు ఎంతవరకు పట్టం కడతారనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.